దుర్గమ్మ మీద నీకు నమ్మకం ఉంటే ఏ ఆపద నీకు అంటదు, ఏ అపవాదు నీకు అంటదు. లోకం ఏమనుకున్నా సరే నీ నీతి, నీ నిజాయితీ నీకు తోడుగా ఉంటాయి. నీవు నా మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు నీకు అడ్డుపడే శక్తి ఎవరికీ లేదు. నీవు నిశ్చింతగా ఉండు. నీవు గెలవడానికి జన్మించావు. లోకాన్ని జయించడమే నీకు లక్ష్యం కావాలి. సహనం అనేది ఒక గొప్ప వరం. ఎవరైతే సహనాన్ని కలిగి ఉంటారో వారే విజేతలుగా నిలుస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు సహనం కోల్పోనే వద్దు బిడ్డ. ఈ నిమిషం నీకు కష్టంగా ఉండవచ్చునేమో, కానీ వచ్చే నిమిషం నీ దుర్గమ్మ నీకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాను. నా మీద నమ్మకంతో నిరీక్షించు. సహనం పరీక్షలో గెలవడం అంటే నీవు నీ గమ్యాన్ని చేరుకోవడమే. నా లీలలు నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చునేమో, కానీ సమయం గడిచే కొద్దీ అన్నీ నీకు అర్థమవుతాయి. నీవు సహనం కోల్పోకుండా నాపై నమ్మకం ఉంచు. అప్పుడు నీకు ఎదురయ్యే ప్రతి కష్టము ఒక మెట్టుగా మారుతుంది. ద్వేషాన్ని ప్రేమతో జయించాలమ్మా. నీకు శత్రువులనేవారు ఉండరు. అప్పుడు అందరిలోనూ నన్ను చూస్తూ ఉండు. అప్పుడు నీకు కోపం రాదుగా, ఆవేదన ఉండదుగా. నా బిడ్డ, నీవు ప్రేమను పంచు తల్లి. నేను నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తానమ్మా. ఇదే నా వాగ్దానం. ద్వేషం నీ మనసును మలినం చేస్తుంది తల్లి, కానీ ప్రేమ నీ మనసును ప్రశాంతంగా పవిత్రంగా ఉంచుతుంది. నీవు ప్రేమను పంచుతూ ఉంటే నీకు మంచే జరుగుతుంది. ఎందుకో తెలుసా? ప్రేమలోనే దైవం ఉంటారు కనుక. నీవు శత్రువులను కూడా ప్రేమించడం నేర్చుకుంటే నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయమ్మా. నీ జీవితం ప్రేమమయం కావాలి. అదే నిజమైన భక్తి. నీ కర్మలను నాకు అర్పించు. ఆ కర్మఫలం కూడా నాకే వదిలి నువ్వు చేయవలసిన పని చేస్తూ ఉండు. ఫలితం కోసం తాపత్రయపడనే వద్దు. అప్పుడు నీ మనసు ఏ భారము లేకుండా తేలికగా ఉంటుంది. ఇదేనమ్మా సంతోషానికి అసలైన రహస్యం. తల్లి, ఫలితం కోసం ఆశపడితే కష్టం తప్పదు. నీవు నీ పనిని బాధ్యతగా చెయ్యి. అంతా నా మీద వదిలి నీవు చేసే ప్రతి పనిలో నా స్పర్శ అనేది ఉంటుంది. అప్పుడు నీ పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. నీ మనసును నా పాదాల దగ్గర సమర్పించుకుంటే నీవు నీ గమ్యాన్ని చాలా త్వరగా చేరుకుంటావు. నీ జీవితం ఒక యజ్ఞంలాగా మారిపోతుంది. నేను చూపే మార్గంలో ముళ్ళు ఉండవచ్చునేమో, కానీ చివరలో పుష్పాలు ఉంటాయి. లోకం చూపే మార్గంలో పుష్పాలు ఉండవచ్చు, కానీ చివరిలో ముళ్ళు ఉంటాయి. దేనిని ఎంచుకుంటావు బిడ్డ? నా మార్గాన్ని ఎంచుకో. కష్టమైనా సరే నీకు మంచి జరుగుతుంది. లోకం ఇచ్చే సుఖాలు తాత్కాలికమే, కానీ నేను ఇచ్చే ఆనందం శాశ్వతం. నీ జీవిత ప్రయాణంలో నీవు సరైన మార్గాన్ని ఎంచుకుంటే నేను నీకు దారి చూపిస్తాను. నా మార్గంలో నడవడం కష్టమైతే కావచ్చేమో, కానీ